హాయ్, వెల్కమ్ టు విబిజీ ఛానల్. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి శ్రీరెడ్డి మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. మనందరికీ తెలుసు, శ్రీరెడ్డి అంటే సంచలనాలకి కేంద్ర బిందువు. అసలు షర్మిలారెడ్డి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఏమిటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవ, తదితర వివరాలు తెలుసుకుందాం. సోన్ కుమార్ గారు, సార్, తన వ్యక్తిగత ప్రతిష్టకు ఆమె భంగం కలిగిస్తోందని చెప్తూ షర్మిలారెడ్డి శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా ఏపీలో కాదు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ నడుస్తోంది? శ్రీరెడ్డి ఈ అమ్మాయి పేరు తరచూ సోషల్ ప్లాట్ఫామ్లో వినిపిస్తూనే ఉంటుంది. అగ్రెసివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఈమె పంత. అయితే శ్రీరెడ్డి గారు మన ముందే తెలుసు అందరికి కూడా, ఎందుకంటే తను సినీ పరిశ్రమకు చెందినటువంటి నటిగా, టీవీ మీడియాలో ఒక యాంకర్గా చేసింది. అయితే సడన్గా ఆమె ఒక ఫోకస్లోకి వచ్చింది ఒక ఇష్యూ ద్వారా. ఏమిటి అంటే, సినిమా పరిశ్రమలో రెండు అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఒకటి నెపోటిజం, రెండవది కాస్టింగ్ కౌచ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ అయినటువంటి అంశాలే. ఆమె అవకాశాలు మీ వరకే పరిమితం చేసుకుంటారా, ఇతరులకు రానివ్వరా? ఇతరులు రావాలంటే అన్యాయం అయిపోతూ కాస్టింగ్ కౌచ్కు బలవుతూ రావాలా? మీరు తప్పించి ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండటానికి వీల్లేదా అంటూ తన అనుభవాలు ఉంచినటువంటి బాధను కాస్టింగ్ కౌచ్కి ఎలా పాల్పడుతున్నారు, ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు, స్త్రీకి ఇంత దిగజారినటువంటి పరిస్థితిలోకి ఎందుకు నెట్టబడుతుంది సినిమా పరిశ్రమలు అంటూ సోషల్ వార్ల ఒక ఉద్యమంలో స్టార్ట్ చేసింది. దాంతో సోషల్ యాక్టివిటీస్, ఉమెన్ యాక్టివిటీస్, రకరకాల మీడియా వాళ్ళు ఆమెకు నైతిక మద్దతు ఇచ్చారు. ఆమె ఫిలిం నగర్, ఫిలిం సాంబర్ ముందు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి కార్యక్రమం, వాళ్ళు గనక రెస్పాండ్ కాకపోతే, న్యాయం జరగకపోతే నేను అర్ధనగ్నంగా ప్రదర్శనిస్తానని చెప్పడం, దానికి ఆమె పులికొరుపుకోవడం, దాన్ని ఒక మీడియా సంస్థ వాడుకోవాలని చూడడం, రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి విషయాలు. సరే, ఆ విషయం అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె శృతి తప్పింది, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. అది సో అప్పటిదాకా మద్దతు ఇచ్చిన వాళ్ళకి వస్తే వెనకడిగేశారు. ఏదైనా సరే ఆమె అప్పుడు ఆ రోజు ఎత్తుకున్న తర్వాత అది చర్చల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంచెం కాస్టింగ్ కౌచ్ తగ్గిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఈజీ కాదు. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడినా ఏదైనా రికార్డ్ అవుతుంది. ఎలా పడితే వాళ్ళ కాస్టింగ్ కౌచ్కు పాల్పడడానికి ధైర్యం చాలట్లేదు. సో ఆ రకంగా దాంతోపాటు అవకాశాల స్కోప్, రూట్స్ కూడా పెరిగింది. ఒకరోజు ఆ ఫిల్మ్ నగర్లో ఆ 4 ఆఫీసులు, 5 ఆఫీసులు అవకాశాలు ఇస్తేనే సినిమా అవకాశాలు. ఈరోజు అలా కాదు. ఓ పల్లెటూరులో కూర్చొని తాను ఒక స్కిట్ చేసుకొని వెబ్ సిరీస్ అను, డిజిటల్ సిరీస్ అను దాని పేరు పెట్టుకొని పబ్లిక్గా వెళ్ళిపోవడం, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్ చేస్తూ, జోకులు చెప్పుకుంటూను, కామెంట్ చెప్పుకుంటూనే తాను కూడా వైరల్ అవుతూ తాను ఒక సెలబ్రిటీ వదని తెచ్చుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ ద్వారానే అవకాశాలు రావాలని, అలా అయితే తప్పి జీవితం లేదనుకునే వాళ్ళకు అందులో వెళ్ళడానికి అవకాశం లేకుండా ఈ విధంగా జరగడంతో ఒక రకంగా కాస్టింగ్ కౌచ్ పీడన అనేది తగ్గిందని చెప్పవచ్చు. దానికి మనం ఏమన్నా కృతజ్ఞత చెప్పాలంటే ఈ శ్రీరెడ్డి గారికి చెప్పవచ్చు మనం. ఆ తర్వాత శ్రీరెడ్డి గారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. జీవనగమనంలో మనకు ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసు. ఆమె అవకాశాల కోసం ఈ తెలుగు ఫీల్డ్లో అందరిని వేలిపెట్టి చూపించిన తర్వాత ఈమెతో పెట్టుకుంటే గొడవలు వస్తాయేమో అతి భయంతో ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడం. సో మంచి జరిగింది, కొంచెం చెడు జరిగింది. ఆమె ఫేమస్ అయింది, కానీ ఆమెనంటే భయపడే స్థాయికి వచ్చి ఆమెకు అవకాశాలు కూడా ఎవరు ఇవ్వలేదు. దాంతో తమిళ అవకాశాల కోసం తమిళ్లో వేరే స్టేట్కి వెళ్ళిపోయింది, కొంచెం ఆడ సెటిల్ అయిపోయింది. అయితే తను అనూహ్యంగా ఒక రాజకీయ అంశాన్ని ఎత్తుకుంటూ ఒక రకంగా ఆ రోజున్న కాలమాన పరిస్థితి ప్రకారం ఆమె ఒక పార్టీకి, అంటే వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, ఆమెకు ఇండైరెక్ట్గా కానీ ఇంకో రకంగా కానీ ఏ రకంగా కానీ ఆమె టీడీపీని ఎందుకో ద్వేషించి వస్తుండడం, వాళ్ళని విమర్శించడం, తద్వారా సోషల్ ప్లాట్ఫామ్ వేదిక చేసుకుని ఆమె ఒక వైఎస్ఆర్పి పార్టీ విధానాన్ని పొగుడుతూ ఇక్కడ టీడీపీ విధానాలని, జనసేనని టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం, దాంతో ఆమె రివర్స్ బాగా ట్రోల్ చేయడం, ఆమెను ఇబ్బంది పెట్టడాలు, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళ మీద వాళ్ళు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంది. సో తప్పని పరిస్థితుల్లో ఒకసారి ఒక పార్టీ రంగు పూసుకున్న తర్వాత, పార్టీ వాయిస్ స్వీకరించిన తర్వాత దానికి కట్టుబడి ఉంది ఆమె. తద్వారా ఏ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా ఉన్న పార్టీలను ఆమె ఎండగట్టడంలో ఆమెదైన శైలిలో, ఆమె శైలి ఎలా ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసు, తెలుగులో మనకు
క్యూ న్యూస్ ద్వారా మల్లన్న అనే ఒక వ్యక్తి ఏ విధంగా అగ్రెసివ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాడు. అంతకన్నా ఎక్కువ అగ్రెసివ్ మెథడ్లో నిజాలు చెప్తుందా అబద్ధాలు చెప్తున్నది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. అంటే కానీ అవి చెప్పేటువంటి పాయింట్స్ పబ్లిక్ చేరుతూ ఉంటుంది. సో ఈ సమయంలో షర్మిల ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ అయి రావడం, షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేస్తున్నందుకు ఆమెను విమర్శించే దూరంలో 2-3 వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. మనం కూడా ఒక 2 చూసి ఉన్నాము. సో ఆ దృష్టిలో షర్మిలని అగ్రెసివ్గా చెప్పడం, ఆమె వ్యక్తిగత జీవితంలో విషయాలను ఆమె లేవనెత్తడం ఆమెకు ఇబ్బంది అనిపించింది. ఆమె ఫిర్యాదు చేసింది. ఆ సందర్భం అయితే అది వాస్తవానికి ఏంటంటే ఆమె ఏం చేసినా కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. ఇంకోటి రాజకీయంలో వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం ప్రైవేట్ జీవితం అని ఏముండదు. ఎందుకంటే గతం తాలూకు వివరాలు ఆటోమేటిక్గా మనం గతంలో కూడా చూసాం. బరలక్క అలియా శిరీష్ కూడా ఎప్పుడైతే రాజకీయంగా పోటీ చేస్తుందో ఆటోమేటిక్గా వ్యక్తిగత జీవితంలోకి చొరబడతారంటే పొరడం ఎంతవరకు కరెక్ట్ అనేది సమాధానం చెప్పలేం. కానీ ఆమె ఏం చదువుకుంది, ఏం జరిగింది, ఆమె వివాహిత అవివాహితన జరిగిందా లేదా అని కూడా బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ జర్నలిస్టులు అన్నీ తీసుకొస్తారు. ఎవరి కోణంలో దాన్ని ప్రజెంట్ చేస్తుంటారు. ఎవరైతే అభ్యంతరమైనటువంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద కేసు పెట్టగలుగుతాం, వాళ్ళ మీద ఏమన్నా న్యాయ పోరాటం చేయగలుగుతాం. కానీ నిజాలను దాయాలి చెప్పకూడదు అని అంటే మాత్రం ఇది వాస్తవానికి జర్నలిజంలో అవ్వదు, అది చట్టాల ప్రకారం చెల్లదు. అలాగే షర్మిల గారి విషయంలో వ్యక్తిగత జీవితంలో మొదటి పెళ్లి తాలూకు వివరాలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పెళ్లి తాలూకు వివరాలు కానీ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ వాటిని పరిశోధించి బయటకు తీసుకొస్తుంటారు, వాటిని లేవనెత్తుంటారు, వాటిని ప్రశ్నిస్తుంటారు. భావస్వేచ్ఛకున్నటువంటి హక్కు అది. కాకపోతే దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ కానీ అగ్రెసివ్ లాంగ్వేజ్ కానీ అభూత గల్పలు కానీ చేయడం అనేది చట్ట నేరం అవుతుంది. ఒకవేళ అలాంటిది అయినా ఉంటే సైబర్ చట్టాల ప్రకారమైన ఉంటే శ్రీరెడ్డికి చర్యలు ఉంటాయి. అదర్వైజ్ లేనప్పుడు ఫిర్యాదుతోటే ఆగిపోతుండొచ్చు నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్లో ఫిర్యాదు చేయడంలో గల అర్థం ఏమిటంటారు? ఇక్కడ 2 రకాలైన సోర్స్ కూడా ఉంది. షర్మిల గారు ఇక్కడ హైదరాబాద్లో రెసిడెన్షియల్స్ ఆఫ్ హౌస్ ఉంది. సో తాను ఇక్కడ రెసిడెన్షియల్ కూడా ఇక్కడ పిఎస్ పరిధిలో కూడా ఆమె మీద ఇవ్వచ్చు. రెండవది వాస్తవానికి ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి అయినప్పుడు అక్కడ స్థానిక ఓటర్గా నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెకుంటుంది. అక్కడ కూడా చేసుకోవచ్చు. కానీ ఆమె అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందో జరగదో అనే ఉద్దేశం ఆమె మనసులో ఉండవచ్చు. ఆమెకు సోర్స్ అవుతుంది కదా, హైదరాబాద్లో రెసిడెన్స్ ఓట్లు ఉంది కాబట్టి. సో ఆమె ఇక్కడ ఇచ్చేటప్పుడు తప్పేం లేదు, అది చట్ట ప్రకారం కూడా చేయాల్సిన అవసరం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.